ఎంతో కష్టపడి చదివి 20 లక్షలు ఖర్చు చేసుకుంటే చివరికి వచ్చే జీతం ఎంత? 20,000, 25,000. ఇది ఎక్కడి న్యాయం? నిజం మాట్లాడుకుందామా? మన ఇండియాలో ఇంటర్, బీటెక్, ఎంబీఏ కంప్లీట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అక్షరాల 20 నుంచి 30 లక్షలు. మన ఇండియాలో ఎడ్యుకేషన్ ఎంత కాస్ట్లీ అయినప్పుడు వచ్చే జీతం, ఇచ్చే శాలరీ దానికంటే ఎక్కువ ఉండాలి కదా. కేవలం 20,000, 30,000 దగ్గర ఎందుకు ఆగిపోయింది? ఎందుకంటే మన గవర్నమెంట్ కి ఎడ్యుకేషన్ అనేది బాధ్యత కాదు, భారం. ఎందుకంటే నువ్వు మంచిగా చదువుకొని సెటిల్ అయిపోతే వాళ్ళిచ్చే 500కు 1000 రూపాయలకు నువ్వు అమ్ముడుపోవు. సో నువ్వు వాళ్ళ మాట వినవు. సో నీకు నచ్చిన వ్యక్తిని నువ్వు ఓటు వేసి గెలిపించుకుంటావు. రేపొద్దని నువ్వు క్వశ్చన్ చేస్తావు. అందుకే వాళ్ళ రాజకీయ మనుగడకే నీ డెవలప్మెంట్ అడ్డొస్తుంది. ఇంకో రీజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ప్రైవేట్ వ్యక్తులకు అదొక వ్యాపారం మాత్రమే. నువ్వు వాళ్ళ కాలేజీలో జాయిన్ అయ్యావా, లక్షల ఫీజు కట్టావా, పనికి రాని ఆ డిగ్రీ పట్ట చేతిలో పట్టుకుని వెళ్ళిపోయావు. అంతకుమించి నువ్వు ఏం నేర్చుకున్నావు, చదువుని ఎంత బాగా అర్థం చేసుకున్నావు అనేది వాళ్ళకి అవసరమే లేదు. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది సబ్జెక్ట్, స్కిల్స్, నాలెడ్జ్. ఎక్కువ ఫీజు కడితే ఎక్కువ, తక్కువ ఫీజు కడితే తక్కువ అని ఏముండదు. మనం ఏం నేర్చుకున్నాం అనేది మన చేతిలోనే ఉంటుంది. సో చదువు కోసం ఖర్చు పెట్టే డబ్బుల్లో కేవలం 30% మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేసి మిగిలిన 70% వాళ్ళ బిజినెస్ కోసమో, లేకుంటే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ కోసమో, లేకుంటే వాళ్ళ స్కిల్స్ కోసమో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బాగుపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా నుంచి మీకు రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.